హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టేషన్స్. దేవరా ట్రైలర్లో స్టార్టింగ్ మనకి సముద్రం నుంచి కెమెరా ప్యాన్ చేసుకుంటూ కొండ మీద చూపిస్తారు. ఆ తర్వాత రెండు కొండల మధ్యలో నుంచి సముద్రంలో వెళ్తున్నటువంటి పడవల్ని చూపిస్తారు. ఈ సీన్స్ మన విశాఖపట్నంలో ఉన్న యారాడ బీచ్లో కానీ, అండమాన్ నికోబార్లోని ఎలిఫెంట్ ఐలాండ్ దీవుల్లో కానీ, లేకపోతే కేరళలో ఉన్నటువంటి చాలా లొకేషన్స్లో తీసి ఉండొచ్చని నా ఒపీనియన్. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తుంది, కులం లేదు మతం లేదు అని. కానీ అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ జరుగుతున్నటువంటి ఆ సెట్టింగ్స్ అవన్నీ చూసినట్లయితే అవన్నీ కూడా ఒక మతానికి చెందినటువంటి చిహ్నాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ గోపురాలు కానీ, ఆ స్తంభాలు కానీ, ఆ ఫైట్ సీన్ కూడా చూడండి. ఆ ఫైట్ సీన్ లో కూడా అవన్నీ మనకి హిందూ మతాన్ని ఎలివేట్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన తెగకు చెందిన వాళ్ళు, కొండలు గుట్టలు అడవుల్లో నివసించే వాళ్ళే ఉండొచ్చు. ఆ సముద్రానికి చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని శాసించేది దేవరా అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ ఫైట్ని గమనించండి. వెనకాల దేవరా అలా నిలబడి చూస్తూ ఉంటాడు ఇక్కడ, కానీ అతని చేతిలో ఏ ఆయుధం కూడా ఉండదు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, అక్కడికి వచ్చిన వారంతా దేవరాని రక్షించడం కోసం అక్కడ ఉన్నటువంటి కోస్టల్ గార్డ్స్తో ఫైట్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అంటే దేవర వాళ్ళ చేతికి చిక్కి ఉండాలి, అతన్ని రక్షించడానికి అతని అనుచరులు వాళ్ళపై దాడి చేస్తూ ఉండాలి. లేకపోతే దేవరనే గాడ్స్ చేతికి చిక్కేలా చేసి అతనిని రక్షించడానికి వచ్చినట్లుగా వచ్చి ఈ గాడ్స్ అందరిని చంపేసి దేవరని తీసుకుని వెళ్ళిపోతే గవర్నమెంట్ దృష్టిలో దేవర ఒక బందిపోటుగా చిత్రీకరించబడతాడు. ఇది విలన్స్ చేసిన ఎత్తుగడై ఉండొచ్చు. అతని చుట్టూ ఉండి అతని వెన్నుపోటు పొడిచే అతని స్నేహితులే ఇలాంటి పని చేసి ఉండొచ్చు. ఇది జస్ట్ గెస్సింగ్ మాత్రం. ఇక్కడ ఇంకో విషయం గమనించినట్లయితే ట్రైలర్ మొదట్లో ఇద్దరు కొట్టుకుంటున్నట్లుగా చూపించారు. సేమ్ అదే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ దేవర కూడా కొట్టుకుంటున్నట్లుగా చూపిస్తారు. అలాంటి సిచ్యువేషనే చిన్న ఎన్టీఆర్ కి కూడా ఎదురవుతుంది. కానీ ట్రైలర్ లో చిన్న ఎన్టీఆర్ ని పిరికి వాళ్ళ చూపించాడు, కానీ అక్కడ ఫైట్ మాత్రం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అనేది డౌట్. హీరో కాబట్టి ఖచ్చితంగా చిన్న ఎన్టీఆర్ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడే చిన్న ఎన్టీఆర్ అసలు రూపం బయటపడుతుంది. నేను అనుకోవటం ఏంటంటే, చిన్న ఎన్టీఆర్ మనకి ట్రైలర్ లో చూపించినట్లుగా పిరికివాడు మాత్రం కాదు. ఎందుకంటే ఈ సీన్ గమనించండి. షార్క్ ను పట్టుకొని గాల్లో ఎగిరిన సీన్ లో ఉన్నది చిన్న ఎన్టీఆర్. ఈ సీన్ లో ఎర్రగా కాలిన రెండు కత్తుల్ని పట్టుకుని నిల్చున్న ఆ ముసుగు వ్యక్తి కూడా చిన్న ఎన్టీఆర్ అయి ఉండొచ్చు, లేదా దేవరా అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ట్రైలర్ లో ఎక్కడ దేవర చనిపోయినట్లుగా చూపించలేదు. తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకోవడం అనేది ఇప్పటి వరకు చాలా సినిమాల్లో వచ్చిన కాన్సెప్టే. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో చేసినటువంటి క్యారెక్టర్ పిరికివాడిగా ఉండటం ఈ సినిమాలపై అంచనాలు పెంచుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గత సినిమాల్లో కాకుండా డిఫరెంట్ గా కనిపించడం ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా దాదాపు లెంత్ 3 గంటలు ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ నా ట్రైలర్ అనాలిసిస్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.